హలో అండి. టుడేస్ రెసిపీ మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు నేను ఇంట్లోనే వితిన్ 5 మినిట్స్‌లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బయట నుంచి తీసుకొచ్చిన కర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు కనుక ఇంట్లో చేసిన కర్డ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకాను నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్‌లో చేస్తున్నానని చెప్పాను కాబట్టి దీంట్లో వచ్చేసి టంబ్లర్ తీసుకున్నాను. టంబ్లర్‌లో గనుక కర్డ్ వేసి షేక్ చేసినట్లయితే లమ్స్ లేకుండా మంచిగా వస్తుంది. క్రీమీ టెక్స్చర్ లాగా కర్డ్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా ఉంటుంది. కర్డ్ అనేది లమ్స్ లేకుండా మంచిగా వస్తుంది. మీకు దీంట్లో ఇంకా వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ గట్టిగా ఉండకూడదు టెక్స్చర్ అనేది, అండ్ అలానే పల్చగా కూడా ఉండకూడదు. నేను ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లో వచ్చేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికోసం అయితే పోపు అయితే రెడీ చేసుకుందాము. పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి దాంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆవాలు కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. అండ్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని మంచిగా క్రష్ చేసేసుకొని వేసుకోండి. అవి వేయడం వల్ల టేస్ట్ అండ్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి యాడ్ చేసుకోవడం కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లో వచ్చేసి కొంచెం కలర్ కోసం అని చెప్పేసి పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల మజ్జిగ పులుసు కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచిగా కూల్ డౌన్ తర్వాత మాత్రమే మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో కర్డ్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన కర్డ్ పెట్టి అయితే ఫ్రై చేయకూడదండి. ఆ విధంగా చేయడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాతకి లాస్ట్కి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మన మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.